నమస్తే నేను వంశీ వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఈసీ వర్సెస్ కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది ఈ వ్యవహారం. ఇక దేశంలోనే ఈ విషయాలు సంచలనంగా మారిపోతున్నాయి. ఈసీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేస్తున్న కమెంట్స్ ప్రకంపనలు రేపుతున్నాయి. అవి ఎంతవరకు నిజం? లోక్సభ ఎన్నికలు జరిగి ఏడాదవుతున్నా ఇప్పటి వరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? దేశవ్యాప్తంగా ఒక్క పిటిషన్ కూడా దాఖలు చేయలేదు ఎందుకు అన్నదే ఈసీ ప్రశ్న. అయితే ఏదో జరిగిపోయింది, మోసం బయటపడిపోయింది. తమ వద్ద పెద్ద అనుబాంబు ఉందంటూ బాంబులు పేల్చుతున్నారు రాహుల్. ఇంతకాలం ఎక్కడికి పోయారు? ఇప్పుడే ఎందుకు ఆ కమెంట్స్ చేస్తున్నారు అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. నిజంగానే 2024లో రిగ్గింగ్ జరిగి ఉంటే అప్పుడే ఫిర్యాదు చేయవచ్చు కదా అన్న ప్రశ్నలు కూడా ఈసీ నుంచి వినిపిస్తున్నాయి. ఇన్నాళ్లు దొరకని ఆధారాలు ఇప్పుడే ఎలా దొరికాయి? ఎక్కడ దొరికాయి? ఎవరిదైనా ఓటు కనిపించకపోతే అప్పుడే ఈసీకి ఫిర్యాదు చేయవచ్చు కదా అంటూ సామాన్య ఓటర్లు కూడా అడుగుతున్న పరిస్థితి. ఇక ఒక్కటి కాదు, రెండు కాదు, 70 నుంచి 100 ఎంపీ స్థానాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయంటున్నారు రాహుల్. ఆ అనుమానాలేంటి? కొత్తగా వచ్చి చేరిన యూత్ ఓటర్లు కూడా దొంగ ఓటర్లేనా? ఎక్కడి నుంచి వచ్చారు ఈ దొంగ ఓటర్లు అన్నదానిపై రాహుల్ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వాటిని ఏమైనా బయట పెడతారా అన్నదే దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది. రాహుల్ పదే పదే మహారాష్ట్ర ఎన్నికల అక్రమాలను లేవనెత్తుతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఇండీ కూటమి ఆ తర్వాత 4 నెలలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 బలమైన పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాయి. అయితే ఎన్నికలకు ముందు ఈసీ నిర్వహించే ఓట్ల సవరణలో కొత్త ఓటర్లు చేరుతారు. అలా దాదాపు 1 కోటి మంది కొత్త ఓటర్లు చేరడం పైన కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తుందా? అయితే సాధారణంగా యూత్ ఓటర్లు కొత్తగా ఓటు హక్కు వచ్చిన వారు కూడా ఉంటారన్న నిజం రాహుల్కు తెలియదా అంటూ ఈసీ ప్రశ్నిస్తోంది. అయితే అణుబాంబు బయట పెడతా అంటూ పదే పదే చెప్తున్న రాహుల్ కమెంట్స్ పై ఎన్డీఏ సర్కార్ స్పందించింది. రాహుల్ దగ్గర ఉన్న బాంబును పేల్చాలంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సవాల్ విసిరారు. అణుబాంబు పేలేటప్పుడు దానివల్ల హాని కలగకుండా రాహుల్ ముందుగా చూసుకోవాలని సెటైర్లు కూడా వేశారు. గతంలో కూడా భూకంపం అంటూ వ్యాఖ్యలు చేసిన రాహుల్ ఆ తర్వాత తుస్సుమన్నారని ఎద్దేవా చేశారు రాజ్నాథ్. ఎంతైనా రాజ్యాంగపరమైన సంస్థపైన లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమర్థనీయమనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో చర్చకు కూడా దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఐ న్యూస్ ఈరోజు స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. డ్రైవ్లో మనతో పాల్గొనేందుకు ఉప్పల లక్ష్మణ్ సీనియర్ జర్నలిస్ట్ గారు మనకు జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా తేజావత్ వెంకట్ నాయక్ గారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మనకు జూమ్లో సిద్ధంగా ఉన్నారు. సో మనం గెస్ట్లతో మాట్లాడే ముందు ఒకసారి రాహుల్ వ్యాఖ్యలను చూద్దాం. Right from 2014, I had a suspicion that there's something wrong. Something does not add up. In fact, I'll even go further. I had a suspicion in the Gujarat Assembly elections already. Ability to win sweeping victories. 1 crore new voters show up between Lok Sabha and Vidhan Sabha. Bulk of those votes go to the BJP. There is clear cheating that has happened. We have such proof that will show the whole country 6 months of non-stop work to find this proof, because the Election Commission does not give us electronic versions of the voter list when we release this data. It's literally like an atom bomb, because the truth, my friends, is that the election system in India is already dead. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనం తేజావత్ వెంకట్ నాయక్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కాంగ్రెస్ సీనియర్ నాయకులు వెంకట్ గారు నమస్కారం అండి. వెంకట గారు, చూస్తున్నా మొత్తంగా రాహుల్ గాంధీ అణుబాంబు పేల్చుతా అంటున్నారు. మరి పేల్చి అణుబాంబు ఏదో పేల్చండి, కానీ అణుబాంబు పేల్చేటప్పుడు జాగ్రత్తగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి, లేకపోతే మీకే మొదటికే మోసం వస్తుందంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు. మొత్తంగా రాజ్యాంగపరమైన ఒక సంస్థ ఈసీపై రాహుల్ ఆరోపణలు 2 విధాలుగా చర్చకు దారితీస్తున్నాయి. ఏంటి, నిజంగానే అవకతవకలు జరిగాయని మీరు కూడా భావిస్తున్నారా? అసలు కాంగ్రెస్ వర్షన్ ఏంటి? నమస్కారం సార్, మీకు ప్యానెల్ పెద్దలకు నమస్కారం. బాంబు పేలేటప్పుడు భారతదేశ ప్రజల తరపున బీజేపీ చేస్తున్న ఓట్ల దొంగతనానికి వ్యతిరేకంగా బాంబు పేలబోతుంది. మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ వ్యతిరేకం కాదు సార్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద మాకు చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ యూపీఎస్సీ కానీ క్యాగ్ కానీ ఏదైతే సెంట్రలైజ్డ్ సంస్థలు ఉన్నాయో ఈ దేశ యొక్క ఇంటిగ్రిటీని కాపాడంలో వాళ్ళ పాత్ర కీలకంగా ఉందని మేమైతే బలంగా నమ్ముతున్నాం. బట్ ద మ్యాటర్ ఆఫ్ క్రెడిబిలిటీ అంటే ఎలక్షన్ కమిషన్ యొక్క క్రెడిబిలిటీ మీద ఒక పెద్ద అనుమానం అయితే ఉంది సార్. అనుమానం బీజేపీ దాంట్లో చొప్పించిన కొన్ని విధి విధానాలు కానీ, ఇప్పుడు మీరు చూడండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో మెంబర్స్ ని కానీ కమిషన్ కానీ చూస్ చేసే విషయంలో ప్రధాన న్యాయమూర్తి గారి
బాధ్యతలను అక్కడి నుంచి వాళ్ళు తొలగించే ప్రయత్నం ఏదైతే చేశారో అక్కడి నుంచి అనుమానాలు మొదలైనవి. సార్ మీరు చూడండి, 39 లక్షల కొత్త ఓట్లేమో మహారాష్ట్రలో యాడ్ అవుతాయి, దాదాపు 65.6 లక్షల ఓట్లేమో బీహార్ లో తొలగిపోతాయి. ఎలిమినేషన్ అనేది సబ్మిట్ జరగదు. అంటే దీని వెనకాల ఏమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అనేది ప్రధానంగా దేశ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రాహుల్ గాంధీ గారు వెంకట గారు మీరు చెప్తున్నట్టుగా బీహార్లో మహారాష్ట్రలో ఓట్ల లెక్కలు అదేవిధంగా చేరికలు అనేవి జరిగిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలోనే ఒక విషయం చూస్తే మనం, సో ఎన్నికలు జరిగి ఇంతకాలం అవుతున్నా అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు మీకు దొరికిన ఆధారం ఏంటి అని ఈసీ ప్రశ్నిస్తోంది సూటిగా. ఏం చెప్తారు సార్? ఒకటి, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. మీకు తుంగతుర్తి నియోజకవర్గం ఐడియా ఉంటుంది. అద్దంకి దయాకర్ గారు అక్కడ 2018లో కేవలం 1900 ఓట్లతో మాత్రమే ఓడిపోవడం జరిగింది. సో అదే విషయం మీద అద్దంకి దయాకర్ గారు కోర్టుకు వెళ్ళారు. ఏది ఈసీకి ఫిర్యాదు చేసిన వెంటనే అది ఏది జ్యూరిస్డిక్షన్ అంటే కోర్టులో మనం ప్రశ్నించవచ్చు అని తెలిసిన తర్వాత కోర్టులో ఆ కేసు వేయంగానే, కానీ అది బెంచ్ కూడా రాలేదు. బెంచ్ మీదకి రాకపోగా ఎలక్షన్స్ అయిపోయినాయి, 5 సంవత్సరాలు అయిపోయినాయి, మళ్ళీ గవర్నమెంట్ మారిన అన్ని మారి. అంటే డిలే ప్రాసెస్ ఏదైతే ఉందో అది విషయాన్ని దేశ ప్రజలకు ప్రాపర్ వేలో అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది సార్. ఈ లోపల జరగాల్సిన పరిణామాలు జరుగుతున్నాయి. ఒక మాట అయితే ప్రధానంగా అర్థం చేసుకోగలుగుతాం, ఇన్ని రోజులు కోర్టులు, చట్టాలు, రాజ్యాంగం ఈ అంశాల మీద మాకు ప్రధానంగా గౌరవం ఉంది కాబట్టి ఈ ప్రజాస్వామ్యం ఎక్కడ కూని కాపాడదేమో అని చెప్పి బలంగా నమ్మినాం. కానీ అంతర్గతంగా బీజేపీ చేస్తున్న కొన్ని మతలబులు కానీ, కొన్ని కుయుక్తులు కానీ, ఓట్ల విషయంలో చేస్తున్న ప్రయత్నాలు కానీ, ఇది రాహుల్ గాంధీ గారి దగ్గర ప్రాపర్ డేటా మాత్రం ఉంది. ఇప్పటి వరకు రాహుల్ గాంధీ గారు కూడా మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఎక్కడ ఆ డేటా ఇంతవరకు ఏది ఎక్స్ప్లోర్ చేయలే, ఇంకా దాన్ని డిస్క్లోజ్ చేయలే. అయితే ఒకటైతే మేము ప్రధానంగా నమ్ముతున్నాం, జిఎస్టీ విషయంలో కానీ, నల్ల చట్టాల విషయంలో కానీ, లేకపోతే చాలా విషయాల్లో రాహుల్ గాంధీ గారు పర్టికులర్గా మన కోవిడ్ విషయంలో రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏదైతే విజనరీ థాట్స్ ఉన్నాయో అవన్నీ ఆ రోజు హేళన చేయబడ్డాయి. సో ఈ రోజు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తున్న ఓట్ల చోరీ విషయంలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట హేళన చేయబడొచ్చు కాక, కానీ ఇది వాస్తవం అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం. వెంకట గారు, 70 నుంచి 100 ఎంపీ స్థానాల్లో అవకతవకలు జరిగాయని రాహుల్ చెప్తున్నారు. 70 నుంచి 100 ఎంపీ స్థానాల్లో అంటే ఒక రకంగా గెలుపు తారుమారైన పరిస్థితి, అధికారం చేజారిపోయిన పరిస్థితి. సో మరి ఏం చేయబోతున్నారు? అంటే గట్టిగా ఈసీతో ఫైట్ చేయబోతున్నారా? మొత్తం లోక్సభ ఎన్నికల చట్టాన్ని ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఎలక్షన్స్ కమిషన్ మొత్తాన్ని ఇప్పుడు సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందా? ఏంటి న్యాయ పోరాటం చేయబోతుందా కాంగ్రెస్ పార్టీ దీనిపై? సార్ 100% ఒకటైతే బలంగా నమ్ముతున్నాం సార్. ఇప్పుడు మేము అనుకున్నది అయితే వాస్తవాన్ని నాకు తెలిసింది, కానీ దేశ ప్రజలందరినీ ఏది ఆ విషయాన్ని వాళ్ళు నమ్మేలాగా చేయాలంటే మేము ఆధారాలను బయటపెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఏర్పడ్డ సంస్థల మీద మనం ఏదైనా ఎలిగేషన్ చేసినప్పుడు 100% వీ షుడ్ ప్రూవ్ ఇట్. సో ఈవీఎంల మేనేజ్మెంట్ విషయంలో కానీ, లేకపోతే ఏదో కొన్ని మ్యానిపులేషన్స్ విషయంలో కానీ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఏదైతే మేము లాస్ అయినామని స్థానాలు అనుకుంటున్నామో వాటి మీద మేము ఏది కోర్టులకు మేము అప్రోచ్ అవ్వచ్చు, వాటి మీద మాకు జడ్జిమెంట్ రావచ్చు. బట్ ఇప్పుడేదో తాత్కాలికంగా మేము లాస్ అయినామని చెప్పి మేము ఆలోచిస్తలేం సార్. ప్రధానంగా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ దేశవ్యాప్తంగా ఇదే ప్రాసెస్ కనుక కంటిన్యూ అయితే పోతే మాత్రం ద ఇంటిగ్రిటీ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కొలాప్స్ అయిపోతుంది. మన దేశంలో ప్రధాన పాత్ర పోషించాల్సిన ప్రజాస్వామ్యంలో కానీ, సంక్షేమంలో కానీ ప్రధాన పాత్ర పోషించాల్సిన ఎలక్షన్ కమిషన్ లాంటి ఒక పెద్ద సంస్థ అనేది తన ఇంటిగ్రిటీని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా ఆటోక్రసీ వైపు ఈ దేశం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని ఫస్ట్ బ్రేక్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి, అంటే ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది సార్. మాకేదో అన్యాయం జరిగిందని మేము బాధపడటం దానికంటే దేశంలో ఇంకా భవిష్యత్తులో అన్యాయం జరగబోతుందేమో బీజేపీ వాళ్ళు అని చెప్పి మేము నమ్మినాం. కాబట్టి 100% దాని మీద కొట్లాడతాము. ఇంకా మనం ఇప్పుడు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే సార్. ట్రైలర్ లో భాగంగా మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పారు, మధ్యప్రదేశ్ ఎగ్జాంపుల్ చెప్పారు రాహుల్ గాంధీ గారు, బీహార్ ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని నెక్స్ట్ సినిమా బయటకు వస్తుంది. ఆ సినిమాలో ఎవరి పాత్రలు ఏముంటుంది ఇంకా క్రిస్టల్ క్లియర్ గా తెలుస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారు బాంబుల గురించి చెప్తున్నారు. ఒక్క మాట నేను కంక్లూడ్ చేస్తాను, రిలవెన్స్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ దేశానికి ముష్కర్లు వచ్చి దాడి చేసి 24 మందిని చంపినప్పుడు ఆ బాంబులు వాళ్ళ మీద వేసి వాళ్ళను అది ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. దానిపై అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపై భారత్ జాతి మొత్తం ఒక్కతాటిపై ఉంది. ఆ విషయాన్ని మనం ఇక్కడ మాట్లాడాల్సిన సందర్భం కాదు ఇది. రైట్, మొత్తంగా వెంకట్ గారు చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా మొత్తంగా 2024లో అక్రమాలు జరిగితే ఇప్పటి వరకు రాహుల్ ఏం చేస్తున్నట్టు, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నట్టు, ప్రజాస్వామ్యం అంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ కమిషన్ ఎంతో బాధ్యతాయుతంగా ఎలక్షన్ నిర్వహిస్తుంది. సో మేము అంటే ఓటర్ల జాబితాను తారుమారు చేసే ఎలక్షన్స్ ఒకవేళ నిర్వహించి ఉంటే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎలా అధికారంలో ఉంది అనేది కూడా భారతీయ జనతా పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న మాట. ఏం చెప్తారు?
సార్ నన్నే అడుగుతున్నారు సార్. యా వెంకట్ గారు మీరే. సార్ ఒకటి సార్ మీరు మంచి క్వశ్చన్ అడిగారు, మేము దాన్ని ఇదే అంటలేదు. ఒకటి మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఓట్లు వేయించడం, ఓట్లు ఇచ్చేయడం ఇది కాదు సార్ ఎలక్షన్ కమిషన్ రోల్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఓట్లు తొలగింపు విషయంలో, ఓట్లు చేర్చుకునే విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి అనేది ప్రధానమైన కన్సర్న్, మా కన్సర్న్. ఎందుకంటే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ లో కరెంట్ సిచ్యువేషన్ ఉన్నాయి కాబట్టి బీహార్ ఎలక్షన్స్ లో క్లియర్ కట్ గా ప్రూవ్ అయింది సార్. 65.6 లక్షల ఓట్లు ఇంకా ఎన్యుమరేట్ అవ్వలేదు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్స్ ఏంటంటే కొంతమంది చచ్చిపోయారు, కొంతమంది ఏది మైగ్రేట్ అయ్యారు, ఇది అయ్యారు, అట్లా మొత్తం చూసుకున్నా కూడా 22 లక్షల మందే ఉన్నారు. ఇంకా 40 లక్షల మంది ఎవరైనా ఎక్కడికి పోయారు ఏంటనేది ఇక ప్రధానమైన అంశం. దాని వాళ్ళు కూడా ఏమని అంటుంటే కొంతమంది రోహింగ్యాలు వచ్చి బీహార్ లో వలసున్నారు, కొంతమంది బయట వాళ్ళు వచ్చి వలసున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళని తెలుస్తుందని చెప్పి అట్లా కూడా చెప్పడానికి అవకాశం ఉంది సార్. నేనేమంటున్నా ఒక మాట, బీహార్ లో జరిగిన అవకతవకల ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఒక రియలైజేషన్ కి వచ్చారు. మేము అనుకున్నది, మనం అనుకుంటున్నది బీజేపీ చేస్తుంది 100% రిలవెంట్ గా ఉందని చెప్పి ఇప్పుడు వచ్చారు. మీరు చెప్పారు కదా ఇందాక 2024 ఎలక్షన్ జరిగితే ఇప్పుడు ఎందుకు బయటకు చెప్పారని చెప్పి చెప్తున్నారు కాబట్టి చెప్తున్నాం. ఒక్కొక్క సంఘటన మమ్మల్ని ఇది వాస్తవాలకు దగ్గర చేస్తుంది కాబట్టి ఆ వాస్తవాలను ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మాకు ఉంటుంది కాబట్టి వెంకట్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. లక్ష్మణ్ గారు జాయిన్ అయ్యారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే, చెప్పండి సార్. మొత్తంగా చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే నేను ఒక అణుబాంబును పేల్చబోతున్నానంటూ రాహుల్ అంటే, అణుబాంబు పేలే ముందు జాగ్రత్తలు తీసుకోండి, లేకపోతే ఆ బాంబు మిస్ఫైర్ అయితే మీకే ప్రమాదం అంటూ రాజ్నాథ్ సింగ్ చురకలంటించిన పరిస్థితి. మొత్తంగా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎలక్షన్ కమిషన్ పై ఒక్కసారిగా ప్రతిపక్ష నేత విరుచుకుపడుతున్నారు, ఒక రకంగా ఏలెత్తి చూపుతున్న పరిస్థితి. ఎలక్షన్ కమిషను ఏదైతే అధికార పార్టీ ఉందో అధికార పార్టీ కబంధ హస్తాల్లో చిక్కుకుంది అన్నట్లుగా వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు సార్ ఈ వ్యాఖ్యలను? ప్రతిపక్ష నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఏవైతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయో వాటిని గౌరవించాలి. లోపాలు అనేవి ఇప్పుడు కాదు, ఎలక్షన్ కమిషన్ పుట్టినప్పటి నుంచి కూడా జరుగుతున్నవి. లోపాలు లేకుండా ఏం లేవు. ప్రతిసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఎక్కడో చోట లోపాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడో చోట ఓటర్లను తొలగించారని వస్తుంది. ఇవన్నీ జరిగాయి. కానీ టెక్నాలజీ పెరుగుతూ వచ్చిన తర్వాత అది బాగా తగ్గుతూ వచ్చింది. అయితే ఇప్పుడు గత ఎన్నికలు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఈవీఎంలు మేనేజ్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ ఈవీఎంలు మేనేజ్ చేశారని మాట్లాడుతున్నారు. మా దగ్గర ఏదో మేనేజ్ చేసినట్టు సమాచారం ఉంది, మేము త్వరలో బయట పెడతామని చెప్తున్నారు. ఇప్పుడు బయట పెట్టాలి కూడా, ఎవరు వద్దంటారు. ఎందుకంటే అలాంటిది మళ్ళీ జరగకుండా ఉండాలంటే బయట పెట్టాలి. ఇక్కడ ఏదో ఊహాగానాలకి వెళ్ళిపోయి ఎవడో చైనాలో ఉండేవాడు, రష్యాలో ఉండేవాడు, అమెరికాలో ఉండేవాడితో ట్యాంపరింగ్ చెయ్యొచ్చు ఈవీఎంలు అని వాడు చెప్పాడు అని దాన్ని బేస్ చేసుకొని ట్యాంపరింగ్ అవుతున్నాయి అని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఈ ఎన్నికలు కాదు, అంతకుముందు ఎన్నికలు జరిగినప్పుడు కూడా, అంటే 305 సీట్లు వచ్చినప్పుడు కూడా బీజేపీకి అప్పుడు కూడా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని పెద్ద ఆరోపణలు చేస్తే ఎలక్షన్ కమిషన్ ఆహ్వానించింది రాజకీయ పార్టీని. మేము ఈవీఎం మిషన్లు మీ టేబుల్ మీద పెడతాం, మీరు ఎవరినైనా సాంకేతిక నిపుణులు తెచ్చుకోండి, ఓపెన్ చేసి ఎక్కడ ట్యాంపరింగ్ అవడానికి ఛాన్స్ ఉందో చూడండి అని చెప్పి ఎవరు నిరూపించలేకపోయారు. ఆ సాంకేతిక నిపుణులు తీసుకొని వెళ్ళలేకపోయారు. అలాగే మీరు ఎక్కడైనా సరే ఫలానా నియోజకవర్గంలో ఈవీఎం బాక్స్ తీసుకురండి, అది ట్యాంపరింగ్ అయినట్టు మేము నిరూపిస్తామంటే కూడా తీసుకొచ్చి టేబుల్ మీద పెడతామన్నారు. మొత్తంగా ఇప్పుడు ఓటర్ల జాబితానే ఇక ఈవీఎం మిషన్ల గురించి పక్కకి వెళ్ళిపోయింది లక్ష్మణ్ గారు. ఈవీఎం మిషన్లు పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు ఓటర్ల జాబితానే తేడా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి. ఇంకొకటి ఇక్కడ లక్ష్మణ్ గారు ఒక అంశాన్ని చూస్తే రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య, మహారాష్ట్ర ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఒక్కసారిగా 1 కోటి మంది ఓటర్లు పెరిగారు, ఇది ఎలా సాధ్యమంటూ రాహుల్ ప్రశ్నిస్తున్నారు. ఈసీ ఏమో కొత్తగా చేరే ఓటర్లు ఉంటారు, యువకులకు ఓటు హక్కు కల్పించే పరిస్థితులు ఉండవచ్చు అని చెప్తున్న పరిస్థితి. ఒక్కసారిగా 1 కోటి మంది ఒక రాష్ట్రంలో యువత ఓటు హక్కును పొందే అవకాశం ఉంటుందా? ఎలా చూడాలంటారు మహారాష్ట్రకు సంబంధించిన అంశాన్ని? ఇప్పుడు
కోటి మంది పెరిగారా అప్పటికి ఇప్పటికి అంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ కాదు కదా, రెగ్యులర్ గా ఓటు హక్కును 18 సంవత్సరాలు నిండిన తర్వాత యాడ్ చేసుకునే ఆన్లైన్ లోనే అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. ఇంటికి వచ్చి వెరిఫికేషన్ చేసుకొని పోతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఎందుకు పెరిగాయి అంటే మరి కారణాలు అనేది ఖచ్చితంగా అన్వేషించవచ్చు. ఒక్కసారిగా కోటి మంది ఎందుకు పెరిగారు అంటే అది మరి అక్కడ పరిపాలనలో ఉన్నది ఎవరు పెరిగినప్పుడు శివసేన పార్టీ, కాంగ్రెస్ పార్టీ కదా ఉంది. మరి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ కంట్రోల్లోనే ఉంటారు కదా అధికారులందరూ రాష్ట్ర వ్యాప్తంగా. ఎలా యాడ్ చేశారు ఇవన్నీ ఒకవేళ అలా జరిగింటే విచారణ జరగాలి, నో డౌట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు నిరూపిస్తామన్నది ఓటర్లు, ఎలక్షన్ కమిషనే ఓట్లను తొలగిస్తేస్తున్నది లేదంటే ఓట్లను యాడ్ చేస్తున్నది అని చెప్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది, దానికి సంబంధించిన రాష్ట్ర అధికారి ఆయా రాష్ట్రాల్లో ఉంటారు, రాష్ట్రాల్లో ఉంటారు, ఎలక్షన్ కమిషన్ ఉంటారు. ఉన్నప్పుడు ఎవరైతే రాష్ట్రాల్లో ఉంటారో ఎలక్షన్ కమిషన్ ఆ రాష్ట్రానికి సంబంధించి నేషనల్ ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉంటాడో అతన్ని నియమించేది ఎవరు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపుతుంది ఈయన పెట్టండి అని. అలాగే కలెక్టర్లు, నెక్స్ట్ ఓటర్లలో జాబితాలు ఏమన్నా మార్పులు చేర్పులు వ్యవహారాలన్నీ చూసుకునేది జిల్లా లెవెల్లో కలెక్టర్, కింది లెవెల్లో తహసీల్దార్లు, ఎంఆర్ఓలు చూస్తారు. ఎలక్షన్ కమిషన్ స్టేట్ లో చూస్తుంది. ఎన్నికల కమిషన్ ఢిల్లీలో కూర్చొని కలెక్టర్ ఫోన్ చేసి అక్కడ ఉప్ప లక్ష్మణ్ ఓటు తీసేయండి అంటే తీసేస్తారా? వాళ్ళు చెప్తారు అట్లా. లక్ష్మణ్ గారు ఇంకొక విషయం కూడా తెర మీదకి వస్తుంది. ఏంటి అంటే ఒక నియోజకవర్గానికి సంబంధించి ఆ ఓటర్ల జాబితా ఉంటుంది. ఆ ఓటర్ల జాబితాలో ఎవరు మన సైడ్ ఉన్నారు, ఎవరు అదర్ పార్టీ సైడ్ ఉన్నారని ప్రతి పార్టీ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. పోలరైజేషన్లో ఇదంతా కామన్. కానీ ఓటర్లను చైతన్యపరచడం, ఓటర్లను తమ వైపు తిప్పుకోవటం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ ఓటు మనకు పడదు అని చెప్పి ఓటర్లను తొలగించే సంస్కృతి కూడా పాకింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే అక్కడ ఓటర్లు ప్రశ్నించలేకపోతున్నారా, లేదంటే అసలు చూస్తున్నాం అంటే ఇప్పుడు గ్రామాల నుంచి చాలామంది కూడా పట్టణాల్లో వచ్చి ఉండటం వల్ల ఈ ఓటర్ల జాబితాలో ఇలాంటి లోటుపాట్లు జరుగుతున్నాయా? ఎలా చూడాలంటారు సార్ అసలు అంశాన్ని? గతంలో టెక్నాలజీ లేనప్పుడు ఏమైనా జరిగేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, వెబ్సైట్ వచ్చింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో పోయి మనము మన ఓటు ఉందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఈ నిమిషంలో చెక్ చేసుకోవచ్చు. వాళ్ళే అందులోకి వెళ్ళిపోయి ఎంటైర్ కంట్రీ లెవెల్లో మీరు ఎలక్షన్ కమిషన్ యొక్క వెబ్సైట్ లోకి వెళ్తే మన ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లో ఇవాళ సెల్ ఫోన్లు ఉన్నాయి, చదువుకోని వాడు ఎవరు లేరు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉంది, ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకవేళ చదువు రాదు, ఆ ఇంట్లో ఫోన్ లేదు, వాళ్ళ ఇంట్లో ఓటు హక్కు ఉందో లేదో అంటే రాజకీయ పార్టీల బాధ్యత ఏముంది? పోండి. ఇప్పుడు అతను తెలుగుదేశం అనుకున్నాం, లేకపోతే కాంగ్రెస్ అనుకున్నాం, బీజేపీ అనుకున్నాం. అరే ఇప్పుడు బీజేపీ ఓటేస్తాడేమో, ఈ ఓటు పీకేద్దాము అని చెప్పి కాంగ్రెస్ ఓటు పీకేస్తాడు అనుకుందాం. బీజేపీలో నిద్రపోతుంటారా? ఆ ఇంట్లోకి వెళ్ళి ఓటు హక్కు ఉందో లేదో వివరాలు అడిగి తీసి ఓపెన్ చేసి చూడొచ్చు కదా, చూసి దాని మీద కంప్లైంట్ చేయొచ్చు కదా. రాజకీయ పార్టీలు ఆ బాధ్యత తీసుకో, ఊరికే బురద జల్లుతుంటాయి. మీరు ఎక్కడైతే ఓటు హక్కు పోయిందో వాడిని పట్టుకోవడం పెద్ద పని కాదు, మళ్ళీ ఓటు హక్కు ఇప్పించడం పెద్ద పని కాదు. వెంటనే అప్లికేషన్ పెడితే మళ్ళీ వచ్చి వెరిఫై చేస్తారు, ఇచ్చి తీరుతారు. ఇవ్వకపోతారు. కార్యకర్తలు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నారు కదా, ఎక్కడ పడితే అక్కడ. వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అలా తీసేస్తే వాళ్ళే మొబైల్ లో చూడొచ్చు, వెంటనే ఒక నిమిషంలో చూడొచ్చు ఆ ఇంటికి వెళ్ళిపోయి ఉందా లేదా అని. ఇవన్నీ ఊరికి తగ్గుందండి. ఇప్పుడు మనకు ప్రధాన ప్రాబ్లం ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి రోహింగ్యాలు గాని ఇతరులు గాని వచ్చి దొంగగా వాళ్ళు ఈ ఆధార్ కార్డులు పొంది, ఆ ఆధార్ కార్డు బేస్ చేసుకొని ఓటర్ ఐడి కార్డులు పొంది నివసిస్తున్నారే, వాళ్ళను మనము మన దేశ పౌరులు కాకపోయినా వాళ్ళకు మనం ఓటు హక్కు ఇచ్చి వాళ్ళ ద్వారా మనం ఎన్నుకోవాలన్నా రాజకీయ నాయకుల్ని? ఎవరైనా ఒప్పుకుంటారు కానీ. లక్ష్మణ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తారు. లక్ష్మణ్ గారు వాళ్ళని ఎన్నుకోబడాలనా? లక్ష్మణ్ గారు ఒక్కసారి వెంకట్ గారు వాయిస్ తీసుకుంటారు.
వెంకట్ గారు అలాంటి వాళ్ళని క్యాన్సర్ ఏర్పడాల్సిందే. యా, లక్ష్మణ్ గారు. ఎంతమంది అయినా ఉండని, కోట్లు ఉండని ఏర్పడాల్సిందే. యా, లక్ష్మణ్ గారు మళ్ళీ మీకు టైం ఇస్తాను. మనమే కూడా ఇచ్చామండి ఇక్కడ. రైట్ సార్ మళ్ళీ మీకు టైం ఇస్తాను లక్ష్మణ్ గారు. వెంకట్ గారు ఫైనల్ గా కన్క్లూజన్ ఏం చెప్తారు? మొత్తంగా రాహుల్ గాంధీ ఈసీపై పోరాటం చేయబోతున్నారా? బాంబును ఎప్పుడు పేల్చబోతున్నారు ఏంటి? ఇప్పుడు ఒక విషయం అంటే 6,50,000 ఓట్లు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉంటే మాట వరకు ఈయన యావరేజ్ గా 1,50,000 ఓట్లు ఫేక్ ఓట్లు అని చెప్పి రాహుల్ గాంధీ గారు నిన్న చెప్తుండే. ఇది వాస్తవం అని చెప్పి రాహుల్ గాంధీ గారు నమ్ముతున్నారు. అది అవాస్తవం అని చెప్పి నిరూపించే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేయమని చెప్పండి, సరిపోతుంది. సో ఒక మాట ఇందాక మీరు మంచి మాట చెప్పారు, ఈవీఎంల ప్రస్తావన అనేది అది అరిగిపోయిన మ్యాటర్. అది సరే, దాన్ని ఇంకా ఎంత వేలో ప్రూవ్ చేయాలని సెకండరీ. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటర్ల తొలగింపులో ఓటర్ల యాడ్ చేసే విషయంలో ప్రాపర్ వేలో ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసి ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్తున్నట్టుగా ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ అంటే జాతీయ పార్టీ, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ, కార్యకర్తలు కూడా బలంగా ఉన్నారు. సో ఒక నియోజకవర్గంలో లేదు, ఒక ఊరిలో ఒక 10 ఓట్లు ఎక్స్ట్రా యాడ్ అయ్యాయి అంటే మీ కార్యకర్తలకు తెలియకుండా ఉంటుందా? కార్యకర్తలు అక్కడ ప్రశ్నించకుండా ఉంటారా? వేరే పార్టీ వాళ్ళు వచ్చి ఓట్లు జాయిన్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకుంటుందా అనేది సామాన్యుల నుంచి కూడా వినిపిస్తున్న ప్రశ్న. ఏం చెప్తారు దీనికి? అంటే ఇది రూరల్ లెవెల్లో జరుగుతుందని మీరు ఎట్లా అనుకుంటారు సార్? ఇదంతా ఎక్కడైనా జరగచ్చు, ఎక్కడైనా కార్యకర్తలు ఉన్నారు కదా. లేదు సార్, ఒకటి సార్, ఒక విషయం అంటే రూరల్ లెవెల్లో ఊర్లో ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అది కనపడుతుంది. కానీ అర్బన్ లెవెల్లో జరుగుతుంది అనేది కదా ఇక్కడ పెద్ద ప్రాబ్లము. ఇప్పుడు బీజేపీ అర్బన్ లెవెల్లో ఎక్కువ బలాన్ని చేకూర్చుకుంటుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి బలం ఎక్కడుంది సార్? రూరల్ ప్రాంతాల్లో ఉందా? అర్బన్ ప్రాంతాల్లో ఉంది కదా. సో అలాంటి అర్బన్ ప్రాంతాల్లోనే మిస్ మ్యాచ్. రైట్ ఒకసారి లక్ష్మణ్ గారు వాయిస్ తీసుకుందాం, మనకు టైం అయిపోతుంది. లక్ష్మణ్ గారు చూస్తున్నాం అర్బన్ లెవెల్లోనే మిత్రుడు చెప్తున్నాడు, ఒకే డోర్ నంబర్ లో 350 ఓట్లు ఉండి కనిపెట్టారు ఉత్తరప్రదేశ్ లో. ఒకే డోర్ నంబర్ లో. ఇట్ ఈస్ పాసిబుల్. ఒకే డోర్ నంబర్ లో వాళ్ళంతా ఎవరు ఎక్కడున్నారు? ఆ ఫోటో ఉన్నవాడు ఎక్కడ అంటే ఆరాధిస్తే ఎవరు కూడా అసలు దిక్కులేరు. ఆ 350 మంది ఎక్కడున్నారో తెలీదు. మరి రద్దు చేయక చూస్తూ ఊరుకుంటారా వాటిని? ఒక డోర్ నంబర్ లో 350 మంది ఓటర్లు ఉంటే రద్దు చేయక ఏం చేస్తారు? వాళ్ళు ఎవరో అది కూడా తెలీదు. రీజన్ చూపించినప్పుడు యాడ్ చేయడానికి కూడా ఏ రీజన్ చూపి ఇప్పుడు మహారాష్ట్రలో అంత మైగ్రేషన్ పోయాయి సార్. యాడ్ చేయండి. మీరు అన్నట్టు ఓటు హక్కు అనేది మన జన్మ హక్కు. ఖచ్చితంగా ఎవరిదైనా ఓటు మిస్ అయి ఉంటే 100% యాడ్ చేయాలి, నో డౌట్. నా ఓటు హక్కు నాకు లేకపోతే నేను ఊరికి ఎందుకుంటానండి? అదే రాజకీయ పార్టీలు కూడా ప్రశ్నించాలి, అతను తీసుకెళ్లి ఓటు హక్కు కల్పించాలి, నో డౌట్. దాంట్లో ఎవరు సందేహించాల్సిన పని లేదు. రైట్ అండి. చర్చలో పాల్గొన్న లక్ష్మణ్ గారికి, వెంకట్ గారికి ఐన్యూస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. ఓటు అనేది భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కు. ఓటు ద్వారానే పాలకులను ఎన్నుకునే హక్కు